పిల్లలకి, పెద్దలకి అందరికీ విజ్ఞాన వినోదాన్ని అందించే చందమామ కథలకు స్వాగతం. ఈరోజు మరికొన్ని చందమామ కథల్ని విందాం. మొదటగా 'చిట్టి చిలువ' అనే కథని విందాం. కథలోకి వెళ్తే, చిట్టి ఎప్పుడూ చలువ చేసిన బట్టలే వేసుకుంటుంది. దాన్ని చూస్తే స్నేహితురాళ్ళందరికీ అసూయ. ఇంటి బట్టలుతికే సోమన్న తెచ్చిన బట్టలు ఒక్కరోజుకే మడత నలిగిపోవడం వల్ల వాళ్ళెవరూ చిట్టిలాగా ప్రతిరోజు నలగని బట్టలు వేసుకోలేరు. మరి చిట్టికైతే తన బట్టలు తనే చలువ చేసుకోవడం వచ్చు. ఏ రోజు బట్టలు ఆ రోజే ఉతుక్కున్నాక చిట్టి చేసే పనేమిటంటే, ఒక చెంబు నిండా నిప్పులు పోసి, ఆ చెంబును మందమైన గుడ్డతో పట్టుకొని, తన చొక్కాల మీద, పరికిణీల మీద పామి చలువ చేస్తుంది. చలువ చేసిన దాని బట్టల్ని సోమన్న కూడా మెచ్చుకుంటాడు. తల్లి మాత్రం చిట్టినేనాడూ మెచ్చుకోదు. దానికి ఆటల ధ్యాస ఎక్కువ. నాకేనాడూ పనిలో సాయం చెయ్యదు. అది బట్టల్ని ఎంత బాగా చలువ చేస్తే మాత్రం ఎవరికి కావాలి? అవన్నీ దాని బట్టలే కదా! పొరపాటున కూడా ఇతరుల బట్టలు చలవ చెయ్యదు అంటుందామె. ఇదంతా తెలిసి నాయనమ్మ ఒకనాడు చిట్టిని పిలిచి మందలించింది. చిట్టి లెక్క చేయకుండా, నేను అమ్మకు బోలెడు సాయం చేస్తాను. అమ్మకెంత పని చేసినా తృప్తి ఉండదు. ఎంతసేపు నన్ను తిట్టడమే. చిన్నపిల్లలన్నాక ఆడుకోకుండా ఎలా? అమ్మ నన్ను ఆడుకోవద్దంటుంది. అందుకే అమ్మంటే నాకు కోపం. అమ్మకు ఏ పని చేసి పెట్టనని చెప్పింది. కోడల్ని తప్పు పడితే నాయనమ్మకు ఇష్టమే కదా! అందువల్ల ఆవిడి ఎంతో సంతోషించి, పోనీలేవే చిట్టి, అమ్మకే పనిలోనూ సాయపడకు. మరి ఇతరులకు సాయపడ్డానికేం అని అడిగింది. నీకేం తెలీదు నాయనమ్మా! నాన్నగారేమో అస్తమానం మా చిట్టి సుకుమారి, దానికి ఏ పని చెప్పకూడదు అంటారు. ఆయనకేదైనా పని చేసి పెడితే నేను సుకుమారిని కాదనుకుంటారని భయం. అన్నయ్యకు పని చేద్దామంటే నేను వాడికంటే చిన్నదాన్నా మరి. అయినా సరే వాడు నన్ను ముద్దుగా చూడడు. అన్నిటికీ తన మాటే వినాలంటాడు. వాడికి నేనెందుకు పని చెయ్యాలి? ఇక చెల్లాయి సంగతి విను. అది నాకంటే చిన్నదే కదా! అయినా పెద్దదాన్నన్న సంగతి మరిచి నా మీద ఏమాత్రం గౌరవం లేకుండా మాట్లాడుతుంది. నేను చెప్పిందొక్కటీ వినదు. పైగా తను చిన్నపిల్ల కాబట్టి ముద్దు చెయ్యాలంటుంది. నా మాట విన్నప్పుడు నేను దాన్నెందుకు ముద్దు చేస్తాను? దాని బట్టలెందుకు చలువ చేస్తాను? నువ్వే చెప్పు అన్నది చిట్టి. చిట్టి మాటలకు నాయనమ్మ నవ్వి, అయితే నువ్వెవ్వరి పనులు చెయ్యవన్నమాట, అవునా? అని అడిగింది. ఎందుకు చెయ్యను? నాకైతే నీ బట్టలు చలువ చెయ్యాలనే ఉంటుంది. కానీ ఏం లాభం? నీకేమో మడి. నీ బట్టలు నువ్వే ఉతికి ఆరేసుకుంటావు. వాటిని చలువ చేయడానికి వీల్లేదంటావు అన్నది చిట్టి. అహం! నీవన్నీ మీ తాతయ్య తెలివితేటలే అంటూ నాయనమ్మ చిట్టిని దగ్గరగా తీసుకుని మురిసిపోయింది. ఇంతలో చిట్టి అమ్మ అక్కడికి వచ్చి, సోమన్న ఊళ్ళో లేడట. సాయంత్రం పేరంటానికి వెళ్ళాలి. పట్టుచీర బాగా నలిగిపోయింది. కాస్త చలువ చేసి పెట్టమ్మా చిట్టి అన్నది. నేను చెయ్యను అన్నది చిట్టి పెడసరంగా. తల్లి చిట్టిని తిట్టసాగింది. అప్పుడు నాయనమ్మ కల్పించుకొని, దాన్నెందుకే తిడతావు? పిల్లలతోనైనా సరే అవసరం ఉన్నప్పుడు మంచి మాటలాడి పని చేయించుకోవాలి. నువ్వు మరీ పెడసరం మనిషివి అంటూ కోడల్ని మందలించింది. మనవరాలు కదా అని వెనకేసుకొచ్చి దాన్ని పాడు చేయకండి. నేను పెడసరం మనిషినైతే మీరు దాని చేత నా చీర చలువ చేయించండి చూద్దాం అని సవాలు చేసి చిట్టి అమ్మ అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. నాయనమ్మకు పౌరుషం వచ్చింది. నువ్వు గనక మీ అమ్మ చీర చలువ చేశావంటే నీకు దాని చేతే మంచి పట్టు పరికిణి కుట్టిస్తాను అన్నది. పట్టు పరికిణియే? అమ్మో! ఎంత గింజుకున్నా అమ్మ అందుకొప్పుకోదు అన్నది చిట్టి. ఎందుకొప్పుకోదు? మన బుర్రలో తెలివుంటే అంటూ నాయనమ్మ చిట్టుకొక ఉపాయం చెప్పింది. ఈ ఉపాయాన్ని ఎలా అమలు జరపాలో నాయనమ్మ, మనవరాలు అభ్యాసం చేస్తుండగా పొరుగింటావిడ వచ్చి చిట్టి అమ్మను పొట్టిచీర కొనడానికి బట్టల దుకాణానికి సాయం వస్తావా అని అడిగింది. ఇందుకు చిట్టి అమ్మ ఆశ్చర్యపోయి, ఈ మధ్యనే కదా ఒక పట్టుచీర కొన్నావు. నీకు డబ్బు కానీ ఎక్కువయిందా ఏమిటి? అని అడిగింది. అందుకు పొరుగింటావిడ నిట్టూర్చి, అంతా నా దురదృష్టం. ఈ రోజుల్లో పిల్లలు బాగా తెలివి మీరిపోయారు. తెలుసుకోలేకపోయాను. మా అమ్మాయి ఎన్నాళ్లుగానో పట్టు పరికిణి కావాలని అడుగుతున్నది. ఎదిగే పిల్ల కదా ఇంకాస్త పెద్దయ్యాక కుట్టించవచ్చులే అనుకుని జాప్యం చేశాను. అదేం చేసిందో తెలుసా? నాకు బట్టలు చలువ చేయడం వచ్చు. నీ చీర చలువ చేసి పెడతాను అని పట్టుచీర తీసుకుని చలువ చేస్తూ చేస్తూ ఇంత మేర కాల్చేసింది. అది కావాలనే ఆ పని చేసిందని నా అనుమానం అన్నది బాధగా. నీ పట్టుచీర కాల్చితే దానికేం ప్రయోజనం అని ప్రశ్నించింది చిట్టి అమ్మ. ప్రయోజనం లేకేం, ఆ పట్టుచీర నేను కట్టుకునేందుకు ఎలాగూ పనికిరాదని దానితో దానికి 2 రకాల పట్టు పరికిణీలు కుట్టించాను. ఇప్పుడు నాకేమో పేరంటానికి వెళ్దామంటే పట్టుచీర లేకుండా పోయింది అన్నది పొరుగింటావిడ. చిట్టి అమ్మ తలాడిస్తూ, సరేలే భోజనాలయ్యాక ఇద్దరం కలిసి బట్టల దుకాణానికి వెళ్దాం అన్నది. పొరుగింటావిడ వెళ్ళిపోయింది.
అప్పుడు ముందు చిట్టి వెనకగా నాయనమ్మ అక్కడికి వచ్చారు. తల్లితో చిట్టి అమ్మ నేను నీ పట్టుచీర చలువ చేస్తాను అని ఇంకా ఏదో అనబోతుండగా చిట్టి అమ్మ కోపంగా దాని వంక చూస్తూ నీ ఎత్తు నాకు తెలిసిపోయిందిలే. నా బట్ట నువ్వు చలువ చేయడానికి వీల్లేదు. ఒకవేళ చలువ చేసినా సరే నీకు నేను పట్టుపరికిని కుట్టించను. తెలిసిందా అన్నది. తాము చెప్పకుండానే పట్టుపరకని విషయం అమ్మకెలా తెలిసిందో అర్థం కాక చిట్టి నాయనమ్మ కూడా ఆశ్చర్యపోయారు. చిట్టి చెలువ అనే కథ ఇక్కడితో సమాప్తం. ఇప్పుడు మరొక కథని విందాం. కథ పేరు వల్లభుడి జబ్బు. ఇక కథలోకి వెళ్తే వల్లభుడనేవాడు పొరుగురు వెళ్తూ అడవి మార్గం పట్టి దారి తప్పాడు. అప్పుడు వాడికొక చోట నిద్రిస్తున్న నడి వయస్కుణ్ణి కాటు వేయబోతున్న విషసర్పాన్ని చూశాడు. క్షణం కూడా జాప్యం చేయకుండా వాడు ఆ పామును వెనక నుంచి తోక పట్టుకొని దూరంగా విసిరేశాడు. ఆ అలికిడికి నడివయస్కుడు లేచి జరిగింది తెలుసుకుని, నాయనా సమయానికి నా ప్రాణాలు కాపాడి రక్షించావు. ప్రత్యుపకారంగా నీకు నా దగ్గరున్న మాయ సంచినిస్తాను. అది నీవు కోరుకున్నప్పుడల్లా ఆహారాన్నిస్తుంది. దాన్ని అవసరాలకే వాడుకుంటూ దుర్వినియోగం చేయకుండా సుఖంగా జీవించు అన్నాడు. వల్లభుడు ఆశ్చర్యంగా ఇటువంటి మాయసంచి ఎక్కడుంది అని అడిగాడు. నేనొక భాగ్యవంతుణ్ణి. నా చుట్టూ చేరిన వారందర్నీ, నా మేలు కోరిన వారిని భ్రమించి ఉన్నదంతా పోగొట్టుకున్నాను. నా ఆస్తిని కాజేసిన దుర్మార్గులు నన్ను ఇంట్లోంచి వెళ్ళగొట్టారు. నేను న్యాయాధికారికి ఫిర్యాదు చేశాను. ఆ దుర్మార్గులు న్యాయాధికారికి లంచమిచ్చి నాకు దేశ బహిష్కరణ విధించేలా చేశారు. నేను ఆ అడవి చేరుకుని ఒక మహాత్ముడి కంటపడ్డాను. ఆయన నా దుస్థితికి జాలిపడి నేను చేసిన పుణ్యాన్నొక మాయా సంచిగా మార్చి నాకిచ్చాడు. ఆ సంచిని అవసరానికి మాత్రమే వాడుకుంటూ మళ్ళీ మనుషుల మధ్యకు వెళ్ళడం ఇష్టం లేక ఇక్కడే కాలం గడుపుతున్నాను. ఇన్నాళ్లకు మనుషుల్లో ఒక మంచివాణ్ణి చూశాను. నాకెంతో సంతృప్తిగా ఉంది అన్నాడు నడివయస్కుడు. ఈ మాయ సంచిని నాకిస్తే మీకెలా గడుస్తుంది అన్నాడు వల్లభుడు బాధగా. ఇంతకాలం నాకు అపకారం చేసిన వాళ్లకు కూడా డబ్బిచ్చి సాయపడ్డాను. ఇంతకాలానికి నాకు ఉపకారం చేసిన మొదటి మనిషివి నువ్వు. నీకు ప్రత్యుపకారం చేయకుండా ఉండలేను. నన్ను గురించి ఆలోచించకు. నాకెలాగో అలాగా రోజులు గడుస్తాయి అన్నాడు నడివయస్కుడు. అయితే మీరు నాతో వచ్చి ఉండండి. నాకు ఎవ్వరూ లేరు అన్నాడు వల్లభుడు. నడివయస్కుడు దీనికి అంగీకరించాడు. వాళ్ళిద్దరూ కలిసి అతి కష్టం మీద సరైన దారి పట్టుకుని తిరిగి వల్లభుడి గ్రామం చేరుకున్నారు. కొంతకాలం బాగానే గడిచింది. మాయ సంచి ధర్మము అని వల్లభుడికి తిండికి లోటు లేదు. అయితే వాడికి అది తృప్తిగా లేదు. బాగా డబ్బు సంపాదించి మేడలు కట్టి వైభవంగా జీవించాలని వాడి కోరిక. ఆ కోరికను వాడు నడివయస్కుడికి చెప్పాడు. అందుకు నువ్వు స్వయంగా కష్టపడాలి. మాయ సంచిని దుర్వినియోగం చెయ్యకు అని హెచ్చరించాడు నడివయస్కుడు. ఆ సంచిని దుర్వినియోగం చేస్తే ఏమవుతుంది అని అడిగాడు వల్లభుడు. నీకేమీ కాదు. నీ బుద్ధిని మాయసించి తప్పుదారి పట్టిస్తే ఆ మాయా సంచిని నీకిచ్చినందుకు తప్పు నాదవుతుంది. నేనే అనుభవిస్తాను అన్నాడు నడివయస్కుడు. భాగ్యవంతుడు కావాలన్న కోరికను చంపుకోలేక వల్లభుడు మాయా సంచితో భోజనం తయారు చేసి అందరికీ అమ్మసాగాడు. పెట్టుబడి లేకుండా అన్నం వస్తుండడం వల్ల త్వరలోనే వాడికి మంచి లాభాలు రాసాగాయి. ఈలోగా నడివయస్కుడు ఊళ్ళో చాలా మంది ఇళ్లలో కష్టపడి పని చెయ్యసాగాడు. వల్లభుడెంత వారించినా ఆయన వినలేదు. తను చేసిన పనికాయన ఎవరి వద్ద నుంచి ప్రతిఫలం తీసుకునేవాడు కాదు. ఇందుకు ఎవరైనా ఆశ్చర్యపడి అడిగితే, బాబూ నేను చేసిన పాపానికిది ప్రతిఫలం. ఇలా ఊరికే పని చెయ్యకపోతే నేను నరకానికి పోతాను అనేవాడు. ఊళ్ళో వాళ్ళు కొందరు వల్లభుడిని నీవింత బాగా సంపాదిస్తున్నావు కదా! నీతో పాటుండే ఆ పెద్దాయన అంత కష్టపడి పనిచేస్తుంటే చూస్తూ ఊరుకుంటావేం అని మందలించారు. వల్లభుడు నడివయస్కుడితో ఒకనాడు నీ మూలంగా నాకు చెడ్డ పేరు వస్తుంది. నువ్వు వాళ్ళు వీళ్ళు ఇళ్లల్లో పనిచేయడం మానుకో అన్నాడు. నడివయస్కుడు వాడి మాట లెక్క చేయకుండా నీ దగ్గరున్న మాయ సంచి నా పుణ్యానికి ప్రతిఫలం. నా పుణ్యం ఉన్నంత కాలమే దాని మహిమ ఉంటుంది. ఆ పుణ్యం తగ్గిపోకుండా నేనీ పని చేస్తున్నాను. నువ్వు మాయా సంచిని బాగా ఎక్కువగా వాడుతున్నావు కదా! అన్నాడు. ఎప్పుడైతే నడివయస్కుడి పుణ్యం తనకు పనికి వస్తుందని తెలిసిందో ఆ తర్వాత వల్లభుడింకా మాట్లాడలేదు. వాడు బాగా ధన సంపాదనలో పడ్డాడు. ఏడాది తిరగకుండా మేడ కట్టి ధనవంతుని ఇంటి పిల్లలను పెళ్లి చేసుకున్నాడు. ఉన్నట్టుండి వాడికి జబ్బు చేసింది. పేరు మోసిన వైద్యులు వచ్చి వాణ్ణి పరీక్షించి చూసి, ఈ జబ్బు మాకు అంతుపట్టడం లేదు. ఏ యోగినైనా దర్శించడం మంచిది అని సలహా ఇచ్చారు. వల్లభుడి భార్య వాణ్ణి బాగా పేరున్న ఒక యోగి దగ్గరకు తీసుకువెళ్లి చూపించింది. యోగి వాణ్ణి చూస్తూనే శ్రమ పడకుండా సుఖాలు అనుభవిద్దామనుకున్నావు. శరీర శ్రమ అవసరం లేకుండానే నీకు సంపద పెరుగుతున్నది. అందువల్ల నీకు శరీర ఆరోగ్యమెందుకు? అందుకే మంచాన పడ్డావు అన్నాడు. అదేమిటి స్వామీ, మరి నా సంపాదన నేను అనుభవించవద్దా అన్నాడు వల్లభుడు.
కష్టపడే వారికే అనుభవించే యోగం ఉంటుంది. అదీగాక నువ్వు ఒకరి శ్రమను ఉపయోగించుకుంటున్నావు. ఆ పాపం నిన్ను వేధిస్తున్నది అన్నాడు యోగి. నా వద్ద ఒక మాయ సంచి ఉన్నది. అది ఒకాయన నాకు మనస్ఫూర్తిగా ఇచ్చాడు. ఆ సంచిని నేను ఎక్కువగా ఉపయోగిస్తే ఆ పాపం ఆయనదే కానీ నాది కాదని ఆయనే చెప్పాడు అన్నాడు వల్లభుడు. మూర్ఖుడా! నీ పాపాన్నాయన స్వీకరించి ఉండవచ్చు. నీ కారణంగా అంతులేని శ్రమకు గురైన ఆయనకు నీ మీద కోపం లేకపోవచ్చు. కానీ ఆయన పడే శ్రమంతా పాపంగా మారి నీకు చుట్టుకున్నది. ఇకనైనా బుద్ధి తెచ్చుకుని ఆయనకు సేవలు చేస్తూ అత్యాస మాని బ్రతుకు. నీ జబ్బు తగ్గుతుంది. సుఖపడతావు అన్నాడు యోగి. దానితో వల్లభుడు తన తప్పు అర్థమై యోగికి నమస్కరించి తన పద్ధతిని మార్చుకుంటానని మాట ఇచ్చాడు. ఆ వెంటనే వాడి జబ్బు తగ్గిపోయింది. ఆ తర్వాత నుంచి వల్లభుడు మాయాసంచిని తన ఇంటి అవసరాలకు మాత్రమే ఉపయోగించుకుంటూ ధన సంపాదనకు స్వయం కృషి మీద ఆధారపడ్డాడు. నడివయస్కుడిని ఎక్కడా పని చేయకుండా తనే ఆయనకు పరిచర్యలు చేస్తూ కన్న తండ్రిలా చూసుకున్నాడు. క్రమంగా వల్లభుడి సంపద పెరిగి సాగింది. వాడు కలకాలం ఆయురారోగ్యాలతో సకల సంపదలు అనుభవిస్తూ సుఖంగా జీవించసాగాడు. వల్లభుడి జబ్బు అనే కథ ఇక్కడితో సమాప్తం. మరికొన్ని అద్భుతమైన చందమామ కథల కోసం మళ్ళీ కలుద్దాం. ఈ కథపై మీ అభిప్రాయాల్ని కామెంట్స్ ద్వారా తెలియచేయండి. మరిన్ని అందమైన చందమామ కథల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.